హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ లివర్ ఫ్రైని మంచి రుచితో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చికెన్ లివర్ ఫ్రై టేస్టీ చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసి చూపిస్తాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ లివర్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్. ఇందులో ముందుగా 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అంతే, ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. లివర్ ఫ్రై చేయడం కోసం నేనైతే 1/2 కిలో చికెన్ లివర్ని తీసుకున్నాను. చికెన్ లివర్ని ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోండి. అంటే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా, అలా అని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకున్న లివర్ పీసెస్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల లివర్ పీసెస్కి ఉన్న నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా 1కి 2 సార్లు వాటర్లో వేసి క్లీన్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోండి. అంతే, కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అంతే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా వేసి బాగా కలుపుకోండి. ఇందులో మీకు కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నేనైతే కరివేపాకు వేయడం లేదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేయించుకున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ లివర్ పీసెస్ని ఇందులో వేసి ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం ముక్కలని కలుపుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి బాగా కలుపుతూ ఉంటే ముక్కలు అనేది చితికిపోతాయి. ఈ టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే ముక్కలు అనేవి మాడిపోతుంటాయి. 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత లివర్ పీసెస్లోంచి వాటర్ కొద్దిగా వస్తుంటాయి. ఈ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకొని టమాటా ముక్కలు ఉడికే వరకు ప్యాన్ పైన మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి, గరం మసాలా, లవంగాలు, యాలకులు, చెక్క పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా మీకు కావాలనుకుంటే కాజుని కూడా యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులో కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవడం వల్ల
చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయ్యింది. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ లివర్ ఫ్రైని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి.